నవలా పఠనము కుల దురంకార హత్యలపై నవల మధులత 11వ భాగం. మధులత నవీన్ వివాహం చేసుకోవాలని నిర్ణయం చేసుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అతనిని వివాహం చేసుకొని సుఖపడాలా, ఇటు తల్లిదండ్రులని కష్టపెట్టాలా అనే మీమాంసలో పడి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది ఈ భాగంలో చూద్దాం. తెల్లవారితే సోమవారం, అంటే అదే వారి పెళ్లి రోజు. మధు తన పక్క మీద కునుకు లేకుండా గడిపింది. తల్లిదండ్రుల గురించిన ఆలోచన ఆమెను వేధిస్తోంది. నా తల్లిదండ్రులు కష్టపెట్టినా నన్ను నేను కష్టపెట్టుకోనా, ఈ ఆలోచనతో రాత్రంతా ఆమెకు నిద్ర రాలేదు. నేనే ఈ దుఃఖాన్ని భరిస్తాను. ఇవాళ నవీన్ని ఆఖరిసారి కలిసి నా తల్లిదండ్రులను కష్టపెట్టలేను అని చెబుతాను. అంతటితో ఆ కథ ముగుస్తుంది. ఈ భయాలు, రహస్యాలు, దాక్కోడాలు ఇవన్నీ ఒక ముగింపుకు వస్తాయి. నా జీవితంలో ఇక ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ మాటే నవీన్కి చెప్తాను. అమ్మా నాన్నలకు కూడా చెప్తాను. దానికే కట్టుబడి ఉంటాను. అదే నాకు మనశ్శాంతి ఇస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చి చల్లబడిన మనసుతో చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆమెకు మెలకువ వచ్చేసరికి ఉదయం 8 గంటలైంది. ఇంకా లేవలేదేమా అని ఆమె పెద్దమ్మ వచ్చి తలుపు తడుతుంది. ఆమె వెంటనే బాత్రూంకి పరిగెత్తి తయారై బయటకు వచ్చేసరికి 9 గంటలైంది. చాలా సాదాసీదా బట్టలు, అది కాలేజీకి వేసుకుని కిందకి వచ్చి పెద్దమ్మ ఇచ్చిన టిఫిన్ కడుపారా తింది. బయటకు వెళ్లే ముందు పెళ్ళికి ఆ తర్వాత జీవితం గడపడానికి అవసరమైన వస్తువులన్నీ ఉన్న ఆ బరువైన జిప్ బ్యాగ్ను చూసింది. దానిని ఇంటికి తిరిగి తీసుకువెళ్లాల్సిందే కదా. ఇక తిరిగి హిమాయత్ నగర్ వచ్చే ఉద్దేశం ఆమెకు లేదు. ఇక్కడికి రాను. నవీన్తో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తే ఆ బాధ భరించలేను. గుడ్ బై హైదరాబాద్ అనుకుంటూ ఆ బ్యాగును భుజాన వేసుకుంది. వాళ్ళ పెద్దమ్మకు కూడా గుడ్ బై చెప్పి బయటకు నడిచింది. ఆమె ఉద్దేశం ఏంటంటే, నవీన్ నన్ను క్షమించు, నేను ఇంత దూరం పట్టుకొచ్చాను. నా తల్లిదండ్రులను కష్టపెట్టలేను. మనం విడిపోదాం. ఎప్పటికీ నేను ఇలాగే నీ కోసం ఉండిపోతాను. నా జీవితంలో మరొక వ్యక్తికి తావులేదు అని చెప్పాలని నవీన్తో. కోటిలో ఆటో దిగేసరికి బస్ స్టాప్లో తన కోసం ప్రతి బస్సును ఆటోను పరిశీలనగా చూస్తూ నవీన్ కనిపించాడు. ఇంకా 3 స్నేహితులు అతనితో ఉన్నారు. అతనికి దగ్గరగా నడిచి వెళ్ళింది. వెంటనే నవీన్ స్నేహితుడు ఒకరు ఆమె చేతిలోని బరువైన బ్యాగును అందుకున్నాడు. నవీన్కు తమ పెళ్లి వ్యవహారం నుండి విరమించుకుంటుందని ఆమె చెప్పాలనుకుంది. కానీ నోటిలో నుంచి మాటలు రాలేదు. ఇంతలో చార్మినార్ వెళ్లే బస్సు వచ్చి వారి ముందు ఆగింది. మగవారంతా వెనక నుండి ఎక్కేశారు. కదిలే యంత్రంలో ఆమె ముందుకు పోయి బస్సు ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. ఒక 10 నిమిషాలలో వారు చార్మినార్ చేరారు. నవీన్ ఎవరైనా వెనకాలే వస్తున్నారా, బస్సులో ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉన్నారా అని పరిశీలించడంలో మునిగిపోయి ఉన్నాడు. ఎవరూ అలా కనపడలేదు. అందరూ చార్మినార్ బస్ స్టాప్లో దిగారు. 2 ఆటోల్లో 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి మెయిన్ రోడ్డుకి పక్కగా ఉన్న వీధిలో ఆగారు. దానికి కుడి ప్రక్కగా ఉన్న ఒక సందులో కొంచెం దూరం నడవగానే ఎదురుగా వారికి ఆర్య సమాజం హాలు కనపడింది. అది ఒక చిన్న హాలు, పెళ్లి హాల్ లాగా అలంకరించబడి ఉంది. వెనుకగా నివాసానికి, ఆఫీసుకు వీలుగా గదులు ఉన్నాయి. ఆ హాలు ముందు పెద్ద ఖాళీ స్థలం, దాని నిండా వేప చెట్లు ఉన్నాయి. అప్పటికే అక్కడ పెళ్లి పెద్దలు 4-5 వచ్చి చెట్ల నీటిన కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు భానుమతి. వారంతా వర్ణాంతర వివాహ వేదిక వారన్నమాట అనుకుంది మధు. వారిని చూడగానే భానుమతి లేచి మధును హాలుకు పక్కగా ఉన్న ఒక గదిలోకి పిలిచిపోయింది. మధుకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అప్పటికే 10 మంది దాకా అతిథులు వచ్చి ఉన్నారు. ఇంకా కొందరు రావాల్సి ఉంది. అప్పటికి ఉదయం 11 గంటలైంది. గది కిటికీలో చూస్తే హాల్లో కొద్దిసేపట్లో జరగబోయే వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ కనపడుతున్నాయి. ఓ కుర్రవాడు వచ్చి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేశాడు. హాల్ మధ్యలో ఎల్ ఆకారంలో 3 ఎత్తుపీటలు వేశాడు. వాటి మధ్యలో అగ్ని రాజేసేందుకు ఓవెన్, అందులోకి పల్చని కట్టెపుల్లలు కనిపిస్తున్నాయి. పూలదండలు తెచ్చిపెట్టారు. హాలుకి ఒకవైపు అతిథులు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. గంధం, కుంకుమ, మున్నగు సుగంధ ద్రవ్యాలు ఒక ప్లేట్లో అమర్చి ఉన్నాయి. ఈలోపు నవీన్ మధు ఉన్న గదిలోకి వచ్చాడు.
ఆమెను చూస్తూ వేరే బట్టలు వేసుకోవా అన్నాడు. అతడు ఎంత మామూలుగా మాట్లాడాడంటే ఎవరో మూడో వ్యక్తి తనతో మాట్లాడుతున్నట్టుగా ఆమెకు అనిపించింది. చెప్పాలంటే అతనికి తను నిర్ణయించుకున్న విషయం ఇప్పుడే చెప్పాలి. కానీ ఆమెకు నోరు పెగిలి మాటలు బయటకు రాలేదు. ఈ అమాయకుడిని పెళ్లి పేరుని ఇంత దూరం తీసుకొచ్చి వీరందరిలో ఇప్పుడు అవమానం చేయనా అనుకుంది. ఆమెకు ఆ క్షణమే మృత్యువు ఆమెను కబళించుగాక తను మాత్రం ఈ మంచివాడి నుండి వెనుతిరిగి పోలేను అనుకుంది. ముఖం కడుక్కొని తనతో తెచ్చుకున్న అందమైన కంచిపట్టు చీరను కట్టుకుంది. చీరల మధ్యలో పెట్టిన నగలను తీసి తన చేతికొచ్చినవి ధరించింది. తలదూకును బొట్టు పెట్టుకుంది. ఇంతలో ఎవరో పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారు. వాటిని తలలో పెట్టుకుంది. తను తయారై హాల్లోకి తొంగి చూస్తుంది. అప్పటికి నవీన్ బట్టలు మార్చుకుని స్నేహితులతో కలిసి ఏదో విషయమే గట్టిగా నవ్వుతున్నాడు. హఠాత్తుగా తన పాత జీవితం యొక్క తలుపులు మూసివేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా చాలా సంతోషకరమైన పెద్ద మార్పు జరగబోతున్నట్టు ఆమెకు అనిపించింది. తను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంటోంది. ఇంతకంటే ఒక యువతి జీవితంలో ఆనందకరమైన క్షణం ఏముంటుంది? ఇంతలో ఆమె బ్యాగ్లో ఫోన్ మోగింది. ఆమె తల్లి ఫోన్ చేసింది. ఆన్ చేసింది. అదృష్టవశాత్తు పెళ్లి తాలూకు శబ్దాలు ఏవీ అక్కడికి వినపడడం లేదు. అమ్మా, నేను క్లాసులో ఉన్నా, రాత్రికి ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ ఆఫ్ చేసింది. పెళ్లితంతో అంతా ఒక గంట పట్టింది. పురోహితులు ఒక పీట మీద, అతని ప్రక్కనే ఉన్న పీటల మీద వధూవరులు కూర్చున్నారు. అతను అగ్ని రాజేశాడు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చేతుల మీద చందనం పూసి అలంకరించమన్నాడు. నుదుటను తిలకం పెట్టించాడు. ఇద్దరి చేత పూలమాలను మార్పించారు. అగ్నిసాక్షిగా వధూవరులు ఇద్దరూ పెళ్లినాటి ప్రమాణాలు చేశారు. ఒక్క అగ్నే కాదు, పంచభూతాల సాక్షిగా వారు ప్రమాణాలు చేశారు. అప్పటితో వారు భార్యాభర్త అయ్యారు. అతిథులు అంతా కలిసి ఒక 15 మంది అయ్యారు. వారందరూ వధూవరులను పూలు చల్లి అభినందించారు. పెళ్లి క్రితం అంతా ఫోటోలు తీశారు. వధూవరులు అతిథులతో స్నేహితులతో కలిసిన ఫోటోలు కూడా తీశారు. అక్కడి ఆర్య సమాధి ఇన్ఛార్జి ఒక రిజిస్టర్లో వివాహ వివరాలు రాశాడు. అవన్నీ మరలా ఒక సర్టిఫికెట్లో రాశారు. రిజిస్టర్లోనూ ధ్రువపత్రంలోనూ వధూవరులు సంతకాలు చేశారు. ఇద్దరు స్నేహితులు కూడా సంతకాలు చేశారు. ఆ సర్టిఫికెట్ను తమకు రావాల్సిన ఫీజుని నవీన్ దగ్గర తీసుకుని వారు అతనికి అందజేశారు. అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయిన తర్వాత మధు లోపల గదిలోకి వెళ్ళి పెళ్లి బట్టలు విడిచి రాజస్థాన్ చీర కట్టుకుంది. అది పల్చగా ఉండి చమ్కీ వర్క్తో మెరుస్తోంది. లైట్ పింక్ కలర్లో ఉన్నందున కొట్ట వచ్చినట్టుగా కనపడడం లేదు. ఆ చీరను గుజరాతీ పద్ధతిలో కట్టుకొని చీర కొంగును ఎడమ భుజం క్రిందుగా కుడి పక్క నుండి ముందుకు తీసుకొచ్చి బోర్డులో దూపింది. చీర కొంగును తలపై ముసుగులాగా వేసుకుంది. ఒక బరువైన రోల్డ్ గోల్డ్ నెక్లెస్ మెడలోను, బంగారు గాజుల మధ్య ఒక వెడల్పాటి ఎర్రటి గాజును కుడి చేతికి, ఎడమ చేతికి మరొక 2 గాజులు, ఒక రిస్ట్ వాచ్ని పెట్టుకుంది. ఆమె పెళ్ళైన వనితగా ఎర్రగాజు, మెడలో నల్లపూసలు సంకేతం అన్నమాట. తలపైన పాపెట్లో ఎర్రని కుంకుమ ధరించింది. బయటకు వచ్చేసరికి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. నవీన్కు అతని స్నేహితులకు కూడా ఆమె వేషధారణ నచ్చింది. ఇక పర్వాలేదు, ఆమెను ఒక పట్టాన్ని ఎవరు గుర్తుపట్టలేరు, సులభంగా తప్పించుకుంటారు అనుకున్నారు. వారంతా చార్మినార్కు దగ్గరలో ఉన్న ఒక మామూలు భోజన హోటల్లో భోజనం చేశారు. చేసే ముందు తెలిసిన వారు ఎవరు లేరు కదా అని చెక్ చేసుకున్నారు. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలు అయింది. అందరూ విడివిడిగా నడుచుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే బస్సు ఎక్కారు. నవీన్ సూట్ కేస్ ఒకరు, మధు బ్యాగు మరొకరు మోసుకుని వెళ్ళారు. అప్పటికి స్టేషన్లో చెన్నై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉంది. తమ రిజర్వేషన్ ప్రకారం అందులో ఒక బోగిలో ఎక్కారు. మధు ముందుగా పోయి తన సీట్లో కూర్చుంది. సరిగ్గా ట్రైన్ కదిలే టైంకి నవీన్ వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. వారు ఒకరినొకరు ఆతృతను అణుచుకుంటూ చూసుకున్నారు. ట్రైన్ చెన్నై వైపు కదిలింది. కొత్త జీవితం వారి కోసం చేతులు చాచి పిలుస్తోంది. ట్రైన్ కదులుతూ ఉంటే మధు ఫోన్ తీసింది. మీనాక్షి ఫోన్ చేసింది. తల్లి ఫోన్ చేస్తుందని మధుకు తెలుసు. ఆమె ఫోన్ ఆన్ చేసి, అమ్మా, నేను ట్రైన్లో ఉన్నాను అంటూ ట్రైన్ శబ్దం ఫోన్లో వినబడేట్టు పెట్టింది. అటు పక్క తల్లి రాత్రిపూట ఎలా జాగ్రత్తగా ఇంటికి రావాలో చెబుతోంది. అన్నిటికీ సరే సరే అంటూ మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నవీన్, మధు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. నవీన్ కిటికీలోంచి బయటకు చూస్తూ కొన్ని పొదలు గమనించి
తన సెల్ ఫోన్ తీసి కిటికీలోంచి బయటకు విసిరాడు. మధు ప్రశాంతంగా అతని చర్యను గమనిస్తోంది. పక్క జేబులోంచి ఒక కొత్త ఫోన్ తీసి ముందు జేబులో పెట్టుకున్నాడు. మధు చిన్నగా నవ్వింది. ఒంగోలు దాటిన తర్వాత మీ అమ్మకు ఒక ఫోన్ చేయి, ఇక మన కోసం ఎదురు చూడడం మానేస్తుంది అన్నాడు నవీన్. అట్లాగే అన్నట్టు మధు తల ఊపింది. రాత్రి 8 గంటలకు అందరితో పాటు వీళ్ళు కూడా తమతో ప్యాక్ చేయించి తెచ్చుకున్న ఆహారం తిన్నారు. ఆంధ్ర బోర్డర్ దాటే వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని ముందే నిర్ణయించుకున్నారు. ఎవరి సీట్లో వాళ్ళు కునుకు తీస్తున్నారు. ఏమైనా ట్రైన్ నెల్లూరు చేరుకునేసరికి అర్ధరాత్రి దాటుతుంది. బండి విజయవాడ సమీపిస్తోంది. ఆమె లేచి టాయిలెట్కి వెళ్ళింది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుంది? ఏమో, బహుశా ఒక 15 నిమిషాలు అంటూ టాయిలెట్లోనికి వెళ్ళి తలుపు గడియ పెట్టి ముక్కు మూసుకొని బండి బయలుదేరే వరకు నుంచుంది. అది విజయవాడ. ఆమె ఎవరికంటా పడకూడదు. 15 నిమిషాల తర్వాత ట్రైన్ కదలడం మొదలుపెట్టింది. ఆమె హమ్మయ్య అనుకుంటూ బయటకు వచ్చి తన సీటు వైపు దూసుకెళ్ళింది. ఈలోగా చటుక్కున ఒక గాలి తెమ్మర గుమ్మంలో నుండి వచ్చి ఆమె తలపైన కొంగు తొలగించింది. ఆమె ముఖం మబ్బుల్లో నుండి బయటపడిన చంద్రబింబంలా ఆ మసగ వెలుగులో మెరిసింది. ఒక పెద్ద మనిషి అప్పుడే బండి దిగి లోపల ఉన్న ఎవరికో టాటా బైబై చెప్తున్నాడు. ఆమె ముఖం లిప్తపాటున అతని కంటబడింది. అతడు ఆశ్చర్యంతో ఒక కేక వేశాడు. ఆమె చట్టుకుని శబ్దం వచ్చిన వైపు చూసింది. ఆమెకు ఒక మధ్య వయస్కుడైన పెద్ద మనిషి ఎత్తుగా లావుగా పెద్ద విగ్రహంతో కనిపించాడు. ఆమె బంధువులందరూ అలాగే ఉంటారు అని ఆమె క్షణం పాటు భయపడింది. కానీ బండి అప్పుడే స్పీడ్ అందుకుంది. ఇక చేసేది ఏమీ లేదు అనుకుంది. వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ప్లాట్ఫామ్ మీద నిలబడిన పెద్ద మనిషి ఆలోచనలో పడ్డాడు. ఆమె ఎవరు? పూర్ణచంద్రరావు కూతురు మధున? అయితే ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంది? ఎందుకు విజయవాడలో దిగలేదు అన్న ఆలోచనలో పడ్డాడు. బండి విజయవాడ దాటిన తర్వాత నవీన్ పైన ఉన్న 2 ఎదురుబదురు బెర్తుల మీద పక్కలు పరిచాడు. అలా ఎప్పుడూ ఆమెను చూసే విధంగా అతని సీట్లు రిజర్వ్ చేశాడు. మధు అతనికి విజయవాడ స్టేషన్లో ఎవరో అతను చూసినట్టున్నారు అని చెప్పింది. ఇద్దరి మనసులు భయంతో నిండిపోయాయి. దడదడ కొట్టుకునే గుండెలతో ఇద్దరూ తమ తమ బర్తులపైకి ఎక్కి కలత నిద్రలోకి జారుకున్నారు. ఇద్దరు వివాహ విషయమై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నవీన్ మాధవరావుని కలవడానికి వెళ్ళాడు. అతనికి తాము వెంటనే వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు వివరించాడు. మాధవరావు ఆ కుర్రవాడిని విషాదంగా ఆశ్చర్యంగా చూశాడు. అతని కంటికి నవీన్ బలికి కొన్ని గంటల ముందు చక్కగా గడ్డి మేస్తూ తిరిగే మేకలాగా కనిపించాడు. అయితే నేను ఎంత చెప్పినా వినకుండా విషయమంతా ముందుకు పోతుందన్నమాట అనుకున్నాడు. అవును సార్, ఆమె నేను కాకపోతే వేరొకరిని చేసుకోను, అంతగా అయితే చచ్చిపోతాను అంటోంది. పైకి అలా అన్నాడు కానీ లోపల నేను కూడా అంతే సార్ అనుకున్నాడు. ఆడపిల్లలు అంతా అలాగే ఉంటారు, చాలా ఎమోషనల్గా. వాళ్ళకు ప్రపంచం గురించి తెలియదు. విషయం ఇంత దూరం వచ్చే ముందు మీరెందుకు మీ కుటుంబాల గురించి ఆలోచించరు? ఇప్పుడు మీరేం చేసినా వాళ్ళ నాన్న నెత్తిన పిడుగుపడినంత పని అవుతుంది. డబ్బు పలుకుబడి ఉన్నవాడు దెబ్బతిని ఊరుకుంటాడా? అతడు ఎలా రియాక్ట్ అవుతాడనుకుంటున్నారు? మిమ్మల్ని 2 చేతులు చాచి ఆహ్వానిస్తాడని అనుకుంటున్నారా? కోపంతో దెబ్బతిన్న పులిలాగా అయిపోతాడు. అతని గుండాలను మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అసలు మీ కుటుంబం సంగతి ఏమిటి? మీ నాన్నని పులి ముందు మేకలాగా వదిలి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. నీ కుటుంబానికి ఏదైనా హాని చేస్తే వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళని ఎవరు కాపాడతారు? ఇలా చాలాసేపు నవీన్ను పట్టుకుని అతను దులిపేశాడు. నవీన్ శరీరం అంతా ఒకసారి వణికింది. క్రింద కూలబడి ఏడవాలనుకున్నాడు. తన కోసం సమస్తాన్ని త్యాగం చేసిన తన తల్లికి తను తిరిగి ఇచ్చేది ఇదా? కళ్ళ నీళ్లు బుగ్గలపై నుండి కారుతూ ఉంటే రుమాలు తీసుకుని తుడుచుకున్నాడు. చటుక్కుని వంగి మాధవరావు 2 చేతులు పట్టుకున్నాడు. అందుకోసమే సార్ నేను మీ దగ్గరకు వచ్చాను. మేము దాక్కునేందుకు చోటు చూపించాలా? నా కుటుంబాన్ని కాపాడాలి. మీరొక్కరే ఆ పని చేయగలరు. ఆ విషయం నాకు తెలుసు. తన ముందు మోకాళ్ళ మీద పడి మాధవరావు నవీన్కి సహాయం చేశాడా? వారు దాక్కునేందుకు వేరే ఆశ్రయం కల్పించాడా? వచ్చే భాగంలో చూడండి.